హే గాయ్స్, ఎలా ఉన్నారు? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఫ్యాక్ట్ నంబర్ 10. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇమేజ్ లో ఏమైనా డిఫరెన్స్ నోటీస్ చేస్తే కామెంట్ చేయండి. ఏంటన్నా ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. ఈ ఇమేజ్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మీరు స్క్రీన్ పైన చూసే ప్రతి అప్లయన్స్ ఒక ఆప్షన్ గా మారిపోయి మీ చేతుల్లోనే ఉంది, అంటే మీ మొబైల్లోనే ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 9. ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, జాగ్రత్తగా వినండి. మనం చాలా కేటగిరీస్లో వరల్డ్ రికార్డ్స్ చూసి ఉంటాం, అయితే ఇప్పుడు చెప్పే కేటగిరీలో కూడా రికార్డ్ సాధించచ్చా అని మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే మీరందరూ ఆర్గాజం గురించి వినే ఉంటారు. అయితే 1 అవర్లో 134 టైమ్స్ ఆర్గాజం చేసి ఫీమేల్స్ రికార్డ్ సృష్టిస్తే ఇది పెద్ద విషయం కాదు, ఎందుకంటే దీనికన్నా పెద్ద విషయం ఒకటి ఉంది. ఇదే 1 అవర్లో 16 టైమ్స్ ఆర్గాజం రిలీజ్ చేసి మేల్స్ రికార్డ్ సృష్టించారు. ఫ్యాక్ట్ నంబర్ 8. దీన్నే ఫస్ట్ బెంచర్స్ ఫ్యాక్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఒకసారి జార్జ్ డాన్జిగ్ అనే స్టూడెంట్ క్లాస్కి లేట్గా వచ్చాడు. అయితే అప్పట్లో మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది, మ్యాథ్స్ క్లాస్లో బయట నుంచే పెడుతూ ఉంటారు కదా, అలాగే తిని కూడా బయట ఉన్నాడు. క్లాస్కి వచ్చి చూసేటప్పటికే బోర్డు మీద 2 సమ్స్ ఎక్కించి ఉన్నాయి. అప్పుడు స్టాటిస్టిక్స్కి సంబంధించిన క్లాస్ జరుగుతుంది, సాధారణంగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో హోంవర్క్ ఇచ్చారు కదా అని బోర్డు మీద కనపడుతున్న సమ్స్ని సాల్వ్ చేసుకుని వచ్చాడు. ఈ సొల్యూషన్స్ చూసి వాళ్ళ లెక్చరర్ షాక్ తిన్నాడు. వాళ్ళ లెక్చరర్ షాక్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇవి అప్పటి వరకు స్టాటిస్టిక్స్లోనే 2 అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. కానీ ఆ 2 అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఒక స్టూడెంట్ సాల్వ్ చేసి వచ్చేటప్పటికి ఏ లెక్చరర్ అయినా షాక్ తింటాడు. దీంతో ఆ స్టూడెంట్కి PhD వచ్చింది, అలాగే క్లాస్ మొత్తానికి BP వచ్చింది. అసలు మీ అమ్మమ్మ ఇంతకీ ఆ లెక్చరర్ పేరు చెప్పలేదు కదా, అతని పేరు జెర్సీ నెయిమన్. ఫ్యాక్ట్ నంబర్ 7. ఇది ఒక లైఫ్ సేవింగ్ ఫ్యాక్ట్. దెబ్బ తగిలినప్పుడు రక్తం రావడం, పుండు రావడం సహజం. అయితే ఇదే సమయంలో టైంకి ఫస్ట్ ఎయిడ్ కిట్ దొరక్కపోతే, డాక్టర్ దూరంగా ఉంటే, ఏం చేయాలో తెలియకపోతే జస్ట్ మీ దెబ్బకి పందారు పోయండి. మీరు వినేది నిజమే, పందార. ఎందుకంటే షుగర్లో ఉన్న పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవి మీ బ్లడ్ని పీల్చుకుని నొప్పిని తగ్గించి ఆ పుండు త్వరగా మానిపోయేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 6. మీరు ఇప్పుడు చూస్తున్నది మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్న క్రికెట్ బాల్ ఏ కపిల్ దేవ్ ఆడిందో, సచిన్ ఆడిందో, లేదా ధోని ఆడిందో కాదు, అంతకన్నా అమేజింగ్ అండ్ రేర్ క్రికెట్ బాల్. ఎందుకంటే ఇది అఫీషియల్గా మొట్టమొదటి క్రికెట్ బాల్, అది కూడా 18th సెంచరీలో పిక్. క్రికెట్ ఫ్యాన్స్ ఖచ్చితంగా లైక్ వేసుకోండి. ఫ్యాక్ట్ నంబర్ 5. ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అనటం కంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మన చిన్నతనంలో, అంటే 90s కిడ్స్ చిన్నతనంలో పెన్సిల్ నుండి పెన్నుకు మారటానికి వాళ్ళకి చాలా టైం పట్టేది, అండ్ అదొక మహాయజ్ఞం లాంటిది. కానీ ఇప్పుడున్న ప్రతి పిల్ల అదే ఇప్పుడున్న ఆల్మోస్ట్ పిల్లలందరూ పెన్స్ చాలా ఈజీగా యూజ్ చేస్తున్నారు. 90s కిడ్స్ ఉంటే షేర్ చేయండి, 20K కిడ్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 4. ఇలా నాకే అనిపిస్తుందా లేదా మీ అందరికీ కూడా అనిపిస్తుందా? నంబర్ 1. మనం ఎప్పుడైనా ఫాస్ట్గా వెళ్ళినప్పుడు టైం చాలా స్లోగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నంబర్ 2. మనం ఎప్పుడైనా కొంచెం లేట్ అయితే టైం చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నంబర్ 3. మనం ఎప్పుడైనా డిప్రెషన్లో కానీ బాధలో కానీ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల జరిగే సిచ్యువేషన్స్ కానీ మనం ఫేస్ చేసే టైం కానీ చాలా భయంకరంగా ఉంటుంది. నంబర్ 4. అదే మనకి బోర్ కొట్టినప్పుడు ఆ టైం గడవదు, చావదు. ఫైనలీ నంబర్ 5. అదే మనం హ్యాపీగా ఉన్నప్పుడు టైం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, అంటే చాలా చిన్నగా ఉంటుంది. అంటే నాకు అనిపించింది ఒకటే, టైం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, జస్ట్ సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 3. పిల్లలైతే జాగ్రత్తగా వినండి. ఇప్పుడంటే హోంవర్క్స్ డైలీ టాస్క్ అయిపోయి మన బాధ్యత అయిపోయింది. కానీ ఆ పాతకాలంలో హోంవర్క్ అనేది ఒక పనిష్మెంట్. ఎందుకంటే 1905లో రాబర్ట్ నివెలి అనే టీచర్
హోంవర్క్ని ఒక పనిష్మెంట్గా ఇంట్రడ్యూస్ చేశాడు. అదే మా స్కూల్లో అయితే హోంవర్క్తో పాటు ఇంపోజిషన్ కూడా 20 సార్లు, 30 సార్లు, 50 సార్లు, ఒకసారి అయితే 1000 సార్లు ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, స్కూల్ డేస్లో వినే ఉంటారు, భూమి పైన జరిగే ప్రతి యాక్టివిటీ, ప్రతి ఆబ్జెక్ట్ గ్రావిటీ కంట్రోల్లో ఉంటుందని. కానీ భూమి పైన ఒక ప్రదేశం ఉంది, అక్కడ అస్సలు గ్రావిటీ యాక్ట్ చేయదు. అదే గుజరాత్లో ఉన్న తులసి శ్యామ్ హిల్. ఆ హిల్ పైన మీరు ఏం ప్లేస్ చేసినా సరే, ఏ యాక్టివిటీ చేసినా సరే, అది గ్రావిటేషనల్ ఫోర్స్కి విరుద్ధంగానే జరుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక కార్ పెట్టారనుకోండి, అది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే ఒక హిల్ మీద పైనుంచి కిందకు మూవ్ అవ్వాల్సింది కింద నుంచి పైకి మూవ్ అవుతుంది. ఆ హిల్ పక్కనే ఒక లేక్ కూడా ఉంది, అందులో వాటర్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1, 2016లో ఎర్త్కి ఒక మిస్టీరియస్ సిగ్నల్ వచ్చింది. అఫ్ కోర్స్ ఇవన్నీ నాసాయే క్యాప్చర్ చేస్తుంటుంది, అది వేరే విషయం అనుకోండి. అయితే ఈ సిగ్నల్ వెనక ఉన్న అసలు నిజం ఏంటంటే, ఇది 5 బిలియన్ ఇయర్స్ క్రితం వచ్చిన సిగ్నల్. దాని అర్థం ఎప్పుడైతే ఈ సిగ్నల్ తన సోర్స్ నుంచి మొదలైందో అప్పుడు ఈ ఎర్త్ ఫామ్ అవ్వలేదు. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.